శ్రీనివాస్ గారు, ఇంకొక అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ నాయకులకి, దాంతో పాటుకి ప్రజల్లో కూడా నమ్మకం సన్నగిల్లుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈరోజు మనం చూస్తే మంగళగిరిలో సార్ ఒక కళ్యాణ మండపం ఓపెనింగ్‌కి నారా లోకేష్‌తో కలిసి మురుగుడు హనుమంతరావు, ఎవరైతే మురుగుడు లావణ్య పోయినసారి పోటీ చేసిన వాళ్ళ ఆయన వచ్చి అక్కడ ఓపెన్ చేశారంటే వైసీపీ మొత్తం టీడీపీలోకి రావటానికి రెడీగా ఉంది అని చెప్పి అనుకోవచ్చా అండి? ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఈరోజు నారా లోకేష్తో కలిసి కళ్యాణ మండపం ఓపెనింగ్లో పాల్గొనడం, ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్నటువంటి ఆ రాజకీయ పరిణామాలు, నెక్స్ట్ వికెట్ మురుగుడు హనుమంతరావు, మురుగుడు లావణ్య, కాండ్రు కమల, మొత్తం మంగళగిరిలో వైసీపీ ఖాళీయా. ఎందుకంటే ఒక మంగళగిరే కాదు, రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతున్నట్టుగా కనపడతాం. మనం చూసాం గుంటూరు జిల్లాలోనే పెద్ద ఎత్తున వలసలు. ఏది ఇప్పుడు మురుగుడు హనుమంతరావే కాదు, అంతకుముందేంటి ఆ మద్దాల గిరి, అతను వైసీపీకి రాజీనామా చేయటం, తర్వాత ఆ కిలారి రోసయ్య, అతను వైసీపీకి రాజీనామా చేయటం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అల్లుడు ఎవరు కిలారి రోసయ్య ఎంపీగా మొన్న నుంచున్నాడు, కంటెస్ట్ చేశాడు. బాపట్ అక్కడ పొన్నూరు, అంతకుముందు మాజీ ఎమ్మెల్యే అతను ఎవరు కిలారి రోసయ్య. అంటే అటు మామ అల్లుళ్ళు ఇద్దరు తటాపుట్టా సర్దేసుకున్నారు. లేళ్ల అప్పిరెడ్డికి శాసన మండలి వైసీపీ పక్ష నాయకుడిగా ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ కట్టబెట్టేసరికి కుంపటి ఎలా రగులుకుందో చూడండి. అవునండి, మొత్తం రగిలిపోతుంది అనమాట ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్నీ ఒక సామాజిక వర్గానికేనా? ఏం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి ఎందుకు ఇవ్వలేదు ఆ పదవి? ఆయన కేంద్ర మంత్రిగా చేశాడు, ఎంపీగా చేశాడు, మరి ఎమ్మెల్యేగా చేశాడు, ఎమ్మెల్సీ. అలాంటిది ఉమ్మారెడ్డి వెంకటేశ్వర లాంటి సీనియర్ పార్లమెంటేరియన్ని కాదని లేళ్ల అప్పిరెడ్డికి ఇవ్వటం. ఈ వలసలు పెరుగుతున్నాయంటే వాళ్ళు, మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం సన్నగిలుతుంది. ప్రజల్లోనే కాదు, వాళ్ళ నాయకుల్లో, కార్యకర్తల్లో ఎలా అతని క్రెడిబిలిటీ కోల్పోయాడు. విశ్వసనీయత అంటాడు, విలువలు అంటాడు, కానీ ఆ విలువలకి పాతరేసేది అతనే. ఇంతకుముందు మనం చూసాం ఫిరాయింపుల నిరోధక చట్టం జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని స్పీకర్ తమ్మినేని సీతారాం అతను ఆకాశానికి ఎత్తేసాడు. ఇలాంటి ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదన్నాడు. సీన్ కట్ చేస్తే ఈ మద్దాలగిరిని మళ్ళీ ఆయన తీసుకున్నాడు. వల్లభనేని అతను ఎవరు వాసుపల్లి గణేష్ లాక్కున్నారు, వల్లభనేని వంశీని లాక్కున్నాడు, కరణం బలరామన్ లాక్కున్నాడు. అంటే ఇవా విలువలు, ఇవా విశ్వసనీయత. ఇప్పుడు అదే జరిగింది. మొత్తం అంతా వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టుగా పోతుంది. 151 నుంచి 11కి తన పతనం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఇవాళ మాకు రాజకీయ భవిష్యత్తు లేదు, ఇంకా అతని పార్టీని నడిపే సామర్థ్యం ఆయనకి లేదు, భయపడుతున్నాడు. కేసుల భయం, బెయిల్ రద్దవుద్దని భయం, జైలుకి వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి షటిల్ సర్వీస్ చేస్తున్నాడు. ఎటు తాడేపల్లి బెంగళూరు, బెంగళూరు తాడేపల్లి, 10 రోజుల్లో 4 సార్లు బెంగళూరు వెళ్ళడం, పులివెందుల తాడేపల్లి బెంగళూరు ఢిల్లీ. ఈ తిరుగుడుతో ఇతను కంగారు పడుతున్నాడు, బేజారెత్తుతున్నాడు అనేది వెళ్తాను. కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి రాజీనామా, ప్రకాశంలో సిద్ధా రాఘవరావు మాజీ మంత్రి అతను రాజీనామా. వరుస పెట్టి ఎలా పోతున్నారంటే అటు కార్పొరేటర్ల రాజీనామా, ఇటు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రాజీనామా. మొన్న చూసాం కుప్పంలో మొత్తం అందరూ రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు, ఎంపీటీసీలు జెడ్పీటీసీ వాళ్ళంతా కూడా. నిన్న మనం చూసాం విశాఖ స్థాయి సంఘం ఎన్నికలు, అక్కడ కూడా ఓడిపోయిన పరిస్థితి. ఏది వైసీపీకి మెజారిటీ ఉన్న చోటే మీరు ఓడిపోయి మొత్తం విశాఖ కార్పొరేటర్లంతా తెలుగుదేశం జనసేనలోకి చేరిపోయారు. ఇప్పటికే 12 మంది చేరిపోయారు, ఇంకొక 5 చేరటానికి సిద్ధంగా ఉన్నారనమాట. విజయవాడలో 20 మంది కార్పొరేటర్లు మరి తెలుగుదేశంలో చేరిపోతున్నారని, నిన్న 8 మంది కార్పొరేటర్లు సుజనా చౌదరితో కలిశారని, బీజేపీలో చేరడానికి వాళ్ళు మరి సిద్ధంగా ఉన్నారని. అంటే ఇక మొత్తం వరుసపడింది. ఇక ఈ ప్రవాహాన్ని ఆపటం కష్టం అన్నమాట. గేట్లు ఎత్తేసారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇవాళ ఒక ఎంపీటీసీ, ఒక కార్పొరేటరే ఉండే పరిస్థితి లేదంటే, ఎమ్మెల్యేలు మనం చూసాం ఎన్నికలకు ముందు
ఎంపీలు ఉమ్, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి రాజీనామా చేసి వెళ్ళిపోయి తెలుగుదేశం జనసేనలో చేరారు. వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరాడు. శ్రీకృష్ణదేవరాయలు, సంజీవ్ కుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరు ఎవరు? వైసీపీ వాళ్ళు. మొత్తం అంతా తెలుగుదేశంలోకి జరిపోయిన పరిస్థితుల్లో, అంటే అది ఎన్నికలకు ముందు అదే, ఎన్నికల తర్వాత కూడా ఇది. ఎన్నికల తర్వాత ఇంకా కంప్లీట్ గేట్లు ఎత్తేసిన పరిస్థితుల్లో జెండా బీకేయడం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక క్లోజ్డ్ చాప్టర్ అని. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ పార్టీని నడుపుకోలేక ఉనికి కోసం అతను పోరాడుతూ నాకు భద్రత కల్పించాలంటాడు, Z+ కావాలంటాడు, ఆ? 900 మందితో భద్రత కావాలి, దానికోసం కోర్టులో పిటిషన్ పిటిషన్ వేస్తాడు, వేస్తాడు, ప్రతిపక్ష హోదా కావాలంటాడు, దానికోసం మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తాడు. అమెరికా అధ్యక్షుడు కూడా కావాలంటాడు. ఇప్పుడు మరి మెమ్మకున్న హోదా ఎందుకు తీసేశావు? ఉమ్, విజయమ్మ హోదా తీసేసినప్పుడు నొప్పి అనిపించలేదా? ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మని ఆ హోదా తీసేసినప్పుడు ఏమైంది? తెలంగాణకి పంపించారు. అంటే విజయమ్మ కోర్టులో పిటిషన్ వేయాలా? మరి నీ చెల్లి షర్మిలకి రాజ్యసభ హోదా ఎందుకు లేకుండా చేశావు? ఆమెకు రాజ్యసభ ఇస్తే నీకేం పోతుంది? అక్కడేమో కుటుంబంలో ఒకళ్ళే ఉండాలా? ఉమ్, బొత్స సత్యనారాయణ ఏమో 5గురిని దించుతాడా ఉత్తరాంధ్రలో? పెద్దిరెడ్డి 4గురిని దించుతాడా రాయలసీమలో? నువ్వు ఉండాలి, అవినాష్ రెడ్డి ఉండాలి, నీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉండాలి, నీ బాబాయిలు సుబ్బారెడ్డి ఉండాలి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండాలి, షర్మిల ఉండకూడదా? విజయమ్మ గారు ఉండకూడదా? అంటే ఇవాళ బొత్స సత్యనారాయణ కంగారు ఎత్తిపోతున్నాడు, ఉమ్, బేజారు ఎత్తిపోతున్నాడు. నన్ను ఎమ్మెల్సీ బరిలో ఎందుకు దించావరా మగడా, నువ్వు పోయేది కాక నన్ను కూడా పంపిద్దామనా? అంటే బొత్స సత్యనారాయణ ఎక్కడ కాంగ్రెస్లోకి వెళ్తాడో ఉమ్, మొత్తం ఉత్తరాంధ్ర తుడిచిపెట్టిపోతుంది. వైసీపీ అంతా కాంగ్రెస్ లో చేరిపోతుందన్న భయంతో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాడు. గెలవాలి సార్, బలం ఉండాలి కదా. అది బొత్స మీద ప్రేమతో కాదు, బొత్సని బలి చేయడం అన్నమాట. ధర్మాన బ్రదర్స్ ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు, ఉమ్, ఏంటి జనసేనలోకి పోదామా, కాంగ్రెస్ బీజేపీలోకి పోదామా అని చెప్పి. ధర్మాన బ్రదర్స్ ఎక్కడున్నారు? ధర్మాన ప్రసాద్ ఎక్కడున్నాడు? ధర్మాన కృష్ణదాస్ ఎక్కడున్నాడు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జెండా బీకేస్తారు. అదే సార్, ఇంకోటి కూడా సార్, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక మాటలు మాట్లాడుతున్నాడు సార్, నాకు నిజంగా నాకు క్రెడిబిలిటీ ఉంది, నేను నిజాయితీగా ఉంటాను, కాంగ్రెస్ పార్టీలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి మీరు అక్కడ రాజీనామాలు చేసి రండి అని చెప్తున్నాను, కానీ మీరు మొత్తాన్ని తీసుకెళ్ళిపోతున్నారని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి సార్ ఆయన మరి మద్దాలగిరి లేకపోతే వీళ్ళందరూ మనం ఇందాక చెప్పిన లిస్టు మొత్తాన్ని మరి ఎలా తీసుకున్నట్టు సార్? నిన్న మాట్లాడరు ఆయన జనాల్లో, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అసలు నోరు తెరిస్తే అబద్ధాలే. 36 మంది హత్యలు అన్నాడు, అదెంత అబద్ధం? లిస్ట్ ఇవ్వరా బాబు అంటే నాకు తెలియదు అన్నాడు. అసలు హత్యలు 6 జరిగాయని, ఉమ్, అందులో రాజకీయ హత్యలు 3 దాంట్లో ఈ 6గురులో ఆ 3 హత్యలు పాత పగలతో జరిగినాయని, 6గురిలో 3 తెలుగుదేశం, 3 వైసీపీ అని డీజీపీ లెక్కలు చెప్తుంటే ఆ ఎఫ్ఐఆర్లు చూపించండి. 36 మంది డిఎస్పీలు ఒకే కులానికి ప్రమోషన్ అన్నాడు. ఉమ్, ఒకే కులానికి చెందినటువంటి 36 మందికి డిఎస్పీ ప్రమోషన్లు ఇవ్వడంలో ఎంత నిజం ఉంది? అందులో ఆ కులం ఉన్నది 5గురు. అతను ఎలా అబద్ధాలు ఆడతాడు? అది క్రెడిబిలిటీ కోల్పోయాడు. అవును. ఇవాళ అతను క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు, ఆ ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఈ పదవి గనక లేకపోతే మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందన్న భయంతో కొట్టుకుంటున్నాడు. ఉంటుంది.